మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరయిరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడైయుండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు చలవిస్తున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో, సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వసింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొని చుండగా నేను నిన్ను ఎన్నుకొని వచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలులకు నాయకుని చేసి తిని, నీవు శత్రువుల మీదికి పోయినప్పుడు నేను నీకు అండగా నిలిచి నీ పగారిని కడతేర్చి భూమి మీది మహారాజులకెంతటి కలుగునో అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని, నా ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక స్థలము సిద్ధము చేసి తిని వారినిట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులను శత్రువుల వారి మీదికి ఒంటి కాలు మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేను నీకు ఒక మందిరము నిర్మింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కన్ను సన్నలమనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సొంత ఇల్లు ఉంటే ఆ గౌరవం వేరు, ఆ గర్వం వేరు. సొంత ఇల్లు ఉంది అంటే ఒక హోదా ఉన్నట్లే, స్థితి ఉన్నట్లే. గజం స్థలం ఉన్నా చాలు ఒక గది కట్టుకొని గుండెల మీద చేసుకొని గర్వంగా ఉండొచ్చు. ఒక గజమే, ఒక గదే, కానీ గుండెల మీద చేసుకొని గర్వంగా ఫీల్ అవ్వచ్చు. సొంత ఇల్లు ఉంటే ఆ హోదా వేరు. మన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇంటిపైన స్టార్లు పెట్టవచ్చు, లేకపోతే లైటింగ్ వేసుకోవచ్చు, అవసరమైతే ప్రార్థన పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అద్దె ఇంట్లో ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం ఉండదు. 10 లోపే రావాలి, అయితే గేట్లు వేస్తారు. కండిషన్ 10 తర్వాత పైన ఉండేవాళ్ళు సౌండ్లు ఎక్కువ పెట్టకూడదు, సైలెంట్గా టీవీలు చూడాలి. గోడకు మేకులు కొట్టకూడదు, ఇష్టం వచ్చిన చోట్ల పటాలు బొమ్మలు పెట్టకూడదు. అదే క్రైస్తవులు అయితే ముందు పెట్టే కండిషన్ ఏమిటంటే ప్రార్థనలు అసలే పెట్టకూడదు. అదే సొంత ఇల్లు అయితే నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తా, ఎప్పుడైనా పోతాను, ఏ రంగైనా వేసుకుంటాను, ఏదైనా చేస్తా. ఆ గర్వం వేరు. ఎంత డబ్బులున్నా కానీ సొంత ఇల్లు లేకపోతే కొంచెం ఇబ్బందే. పాపం అద్దెంట్లో ఉండే వాళ్ళు ఫీల్ అవుతారేమో. దేనికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఉద్దేశించి కాదండి, మామూలుగా వాక్య ప్రకారముగా. సొంత ఇల్లు ఉంటే గర్వం. రెండవది సొంత దైవం కూడా కావాలి. సొంత దైవం. ఇప్పుడు ఆ నానుడి, ఆ పదం వినిపించటం లేదు, కానీ ఒకప్పుడైతే కుల దైవం అనేవాళ్ళు. ఊరంతా గుడి ఉంటుంది, పెద్ద గుడి ఉంటుంది, కానీ మాకంటూ ఒక గుడి కావాలి. మా కులానికి, మా గోత్రానికి, మా వంశానికి కుల దేవతలు వేరుగా ఉంటారు. మరి ముఖ్యంగా రాజుల కాలంలో అయితే వారికి అంతఃపురంలోనే వాళ్ళ యొక్క దేవత ప్రతిష్ఠింపబడి ఉంటారు. ప్రతి దానికి కూడా
వారికి అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని సంప్రదించి వెళ్తారు. కుల దైవాలు ఉంటారు. ఆ తత్వం కొంచెం కొంచెం మారి మనకి సొంత దేవుడు కావాలనే ఫీలింగ్ కూడా వస్తుంది మనిషికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొంత ఇల్లు కావాలి, సొంత దైవం కూడా కావాలి. ఒకానొక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి దాటి వస్తున్న సందర్భంలో అనేకమైన ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఏ ఊరిలో పోతే ఆ ఊరిలో ఒక మందిరం, అక్కడ పూజారాధనలు, జాతరలు జరుగుతున్నాయి. ఎడారులు వీరికి దేవుడు అంటూ లేడు. ఏమన్నా ప్రసక్తి చేద్దామా, మోషే ఉన్నాడు అక్కడ అడ్డుకుంటాడు. ఇటువంటి వేషాలు వెయ్యొద్దు, కుదరదు అంటాడు. ఇప్పుడు అవకాశం దొరికింది. మోషే కొండ మీదకి ఎక్కి 40 రోజులు అవుతుంది, ఇంకా దిగిరాలా. ఉన్నాడు, పోయాడో, అటుకుండా అట్టే ఎలీషావాలి వెళ్ళిపోయాడో తెలియదు. కావున ఏమంటున్నారు, నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనములో అహరోను దగ్గరకు వెళ్ళి, లెమ్ము మమ్ము నడిపించుటకు ఒక క్రొత్త దేవరను చేసి పెట్టి. అందరికి ఉన్నారు చుట్టుప్రక్కల. మనం ఏ ఊర్లో అయితే అడుగు పెడుతున్నామో ప్రతి ఊరిలో ఒక గుడి ఉంది, ఒక దేవత ఉన్నారు, వారికంటూ ఉన్నారు, మనకంటూ ఎవరు లేరు. కాబట్టి మాకు ఒక క్రొత్త దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సొంత దైవం ఉంటే అదొక గర్వం. నా దేవుడు ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. సొంత ఇల్లున్నా మంచిదే, హ్యాపీగా ఫీల్ అవుతాం. సొంత దేవుడు ఉన్నా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాం. అదొక గర్వం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవది నీ సొంత దైవానికి దేవాలయం కావాలి. అదొక ప్రతిష్ట, అదొక గర్వం. నీకు ఇల్లు ఉంది, నీ దేవుడు, నీకు దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడికి ఇల్లు లేకపోతే అది గర్వకారణము కాదు. నీ భక్తి సూచన గుడి, నీ భక్తికి చిహ్నము నీ గుడి, నీ ఆలయం. నాకు దేవుడు ఉన్నాడండి కానీ దేవాలయం లేదు అంటే ఎవరు కూడా దాన్ని అంతగా ఇష్టపడరు, వినటానికి కూడా అది చోద్యముగా ఉంటుంది. ఊరంతా భక్తులే కానీ గుడి లేదంటే విచిత్రమే. ఆ పందాలను వచ్చినది కదా ఇప్పుడు. పందాల మీద గుడులు కట్టుకోవటం, కోట్ల రూపాయలు వెచ్చించటం, ప్రతి ఊరిలో మాకు కావాలి, మాకు కావాలి, అందమైన గుడి కావాలి. కొన్ని ఊర్లు ఉన్నాయమ్మా, గుడి కట్టిన తర్వాత గుళ్ళోకి వచ్చే జనం ఉండరు. పెద్ద పెద్దవి కట్టుకుంటారు, ఆ ఊరు మొత్తాన్ని కూడా ఒక మూలన సర్దేయచ్చు, గుడి అంతా ఖాళీ. ఎందుకంటే మాకు ఉండాలి అంతే. వాళ్ళకున్నది 3 గోపురాలు ఉన్నాయి, మాకు ఉండాలి. చిన్న ఊర్లు 10 కుటుంబాలు కూడా కోట్లు బట్టి వెచ్చించి మరీ గుడి కట్టారు. మాకు ఉండాలంతే, మా దేవుడు మా ఊర్లో ఉన్నాడు, మా దేవుడికి మేము మంచి గుడి కట్టుకోవాలి. అది కాస్త కొంచెం ముదిరేమైపోతుందంటే ప్రతి బజారులో ఒక మందిరం. మన ఊర్లో తక్కువ, కానీ కొన్ని పెద్ద పెద్ద ఊర్లోకి వెళ్ళారనుకోండి, ప్రతి బజారులో ఒక మందిరం ఉంటుంది. వాళ్ళకి అంతోని వారి మందిరం అయితే మాకు తోమాస్ వారి మందిరం, వెల్లంగిని మాత మందిరం, మాకు సాగర మాత మందిరం, లేకపోతే మాకు శౌరి వారి మందిరం, బాలయేసు మందిరం. ఈ మందిరాలు కూడా ఎవరు అద్భుతాలు చేస్తాయి వాళ్ళ మందిరాల్లో ఉంటారు. అద్భుతాలు చేయకుండా సైలెంట్గా ఉండే జోజప్ప గారికి మందిరం ఉండదు, తక్కువ. అంతోని వారి మందిరాలు అయితే ఎక్కువ ఉంటాయి, బాలయేసు మందిరాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతాలు చేయాలి కదా, లేకపోతే కుదరదు. అంటే మా బజార్లో కూడా మాకు ఒక మందిరం కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొంత ఇల్లు, సొంత దైవం, ఆ దైవానికి సొంత గుడి, ఇల్లు. ఈ 3 ఉంటే మనుషులు ఉన్న గర్వం వేరు, ఆ స్థితి వేరు, ఆ హోదా వేరు. దావీదు కూడా ఇలాగే ఆలోచన చేశాడు. అరే మాకు సొంత ఇల్లు ఉన్నది, సొంత సామ్రాజ్యాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం, ఎక్కడ చూసిన భవంతులే, నాదైతే ఇంకా ఎత్తుగా ఉన్నది. రెండోది మాకు సొంత దైవం ఉన్నాడు, ఎవరికి లేని పవర్ఫుల్ గాడ్ మాకున్నాడు, అందరిని ఓడించిన దేవుడు ఉన్నాడు, మమ్మల్ని నడిపించిన దేవుడు ఉన్నాడు. అది గర్వకారణమే. శక్తివంతమైన దేవుడు నా దేవుడైతే గొప్పే. ఇప్పుడు ఆ దేవుడికి మందిరం లేదే అనుకున్నాడు, ఇల్లు లేదే, గుడి లేదే, దేవాలయం లేదనుకున్నాడు. అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాడు. మంచి దేవాలయం కట్టాలి, చుట్టుప్రక్కల లేని దేవాలయం, చాలా ప్రణాళికలు చేసుకుంటున్నాడు. చివరికి గడప కూడా గోల్డే. ఆ స్థితిలో ఆలోచన చేశాడు. గడప కూడా, తలుపులు కూడా గోల్డే
అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు ప్రభు వచ్చేమన్నాడు, వద్దు. కట్టమన్నాడా సొంత ఇల్లు, సొంత దేవాలయం కావాలన్నాడా? లేదు, వద్దు అంటున్నాడు. అదే మొదటి పట్టణం. దావీదు కట్టాలని ఆశించి అన్ని కూడా ప్రోగు చేసుకుంటుంటే నువ్వు కట్టడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈనాటి మొదటి పట్టణం. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? ప్రభు యొక్క ప్రశ్న అది. సొంత దైవం ఉన్నది, సొంత దేవాలయం కావాలి కాబట్టి నేను కట్టాలనుకుని ఆశిస్తున్నటువంటి ఆ దావీదుతో దేవుడు అంటున్న మాట, నీవు సొంత దేవాలయం నాకు ఒక ఇంటిని నిర్మిస్తావా? వీల్లేదు. ఎందుకు వీల్లేదో ఇక్కడ కూడా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వచనంలో ఏముంటుందంటే, కీర్తనలో ఒకసారి తీయండి. కీర్తన 132 3వ వచనం నుండి. ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయి వరకు, బలాఢ్యుడగు యాకోబు దేవునికి నివాస స్థలము తయారు చేయి వరకు. దావీదు యొక్క శబదం, దావీదు యొక్క భాష ఏమిటది? దేవునికి గుడి కట్టేంత వరకు, ఆ గుడి అయిపోయేంత వరకు, ఆ దేవాలయ ప్రతిష్ఠ అయిపోయేంత వరకు కూడా నేను కదలను, పడక నెక్కను, నిద్రింపను, రెప్పవాల్చను. ఎంత గట్టి ప్రతిజ్ఞ చూడండి. తలంపు వచ్చినది, కట్టాలని అన్ని కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. కానీ ఆ సమయములో దేవుడు వచ్చాడు, వద్దంటున్నాడు. ప్రభు, నేను శబ్దం చేశానయ్యా, ఇక్కడ నుంచి కదలను అన్నాను. నేను ఈ ప్రాంగణం నుంచి నేను కదలను, ఇంటికి వెళ్ళను, పడక నెక్కను, నిద్రపోను, కనీసం రెప్ప కూడా వాల్చను. ఇది నా ప్రతిజ్ఞ. అయితే నాకేంటి? నువ్వు కట్టడానికి వీల్లేదు. అయితే నాకేంటి? నువ్వు కట్టొద్దు, కట్టడానికి వీల్లేదు, కట్టనివ్వను. అదే కీర్తనలో ఉంది కదా, 127 కీర్తనలో, ప్రభు ఇల్లు కట్టని ఎడలా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమకూర్చుకుంటే ఏంటి దావీదు? నాకు నువ్వు ప్రణాళిక చేస్తే, ఇంజనీరింగ్ మ్యాప్ చేస్తే నాకేంటి? నువ్వు కట్టడానికి వీల్లేదు, కట్టనివ్వను. రాజుల దినచర్యలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు వద్దన్నాడో ప్రభు అక్కడ వివరణిస్తున్నాడు. అతడు సొలొమోనుతో, కుమారా, నేను నా ప్రభు అయిన దేవునికి మందిరము కట్టవలనని ఉబుల్లూరితిని, కానీ ప్రభు నాతో ఎందుకు వద్దంటున్నాడో? నువ్వు సమకూర్చుకున్నావు దావీదు, ప్లాన్ చేసావు దావీదు, కట్టాలని ఆశిస్తున్నావు, చివరికి ప్రమాణం కూడా చేస్తూ ఉన్నావు, కానీ వీల్లేదు. ఎందుకు అంటే నువ్వు ఘోరమైన యుద్ధాలు చేశావు, రక్తము అపారముగా ఒలికిచ్చావు, ఇంతగా రక్తపాతము కావించిదివి గనుక నీ చేతులతో నాకు మందిరాన్ని కట్టరాదు. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ ఇది. నువ్వు కట్టరాదు. ఎందుకంటే రక్తపాతం, నీ చేతుల రక్తంతో తడిచి పొందాయి, ఘోరమైన యుద్ధాలు చేశావు, వీల్లేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది ఒంటరిగా ఉండి కుమారుతో చెప్తాడు, పంచుకుంటున్నాడు. అయ్యా, నా వయసు అయిపోయినది, కానీ ఇల్లు కట్టాలి దేవునికని ఆశించాను, కానీ దేవుడు నాతో చెప్పిన మాట ఇది. ఒకవేళ సొలొమోను గారు వెళ్ళి పెద్దలతో చెప్పాడేమో, అంతఃపుర పెద్దలతో, కమిటీ మెంబర్స్తో చెప్పాడేమో, ఇదిగో మా నాన్నగారు ఇలా అంటున్నారు, కట్టొద్దు, నేను ఇప్పుడు వద్దు అంటున్నారు, ఆయన కట్టలేడంట, ఎందుకు నాకైతే తెలియదు అన్నట్లు చెప్పాడేమో తెలియదు. కానీ పెద్దలందరూ మరలా ఆయన దగ్గరకు వచ్చారు, మీటింగ్ పెట్టారు. ఏందయ్యా అంటే మళ్ళీ ఇదే చెప్తాడు. అదే గ్రంథములో 28వ అధ్యాయము 3వ వచనములో ఇదే మాటలు ఉంటాయి. 28వ అధ్యాయం 3వ వచనం. కానీ
ప్రభు నాతో నీవు యుద్ధములు చేసి రక్తం ఒలికించుదువు కనుక నీ చేతులతో నాకు మందిరమును కట్టింపరాదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఇల్లు వద్దంటున్నాడు, కట్టొద్దంటున్నాడు. ఎందుకంటే ఆ చేతులు అపవిత్రమైనవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే నువ్వు కట్టకూడదన్నాడో, ఏ దేవుడైతే నువ్వు నాకు ఇల్లు వద్దన్నాడో ఆ దేవుడే మరియ తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఇస్తావా అంటున్నాడు. చూసావా, అదే క్రిస్మస్. ఒకప్పుడు దేవుడు వద్దు అన్నాడు, నువ్వు నాకు కట్టడానికి వీల్లేదన్న దేవుడు దేవదూతను పంపించి ఆ అమ్మను అడిగిస్తున్నాడు, అమ్మా నీకు ఓకేనా, నాకు ఇప్పుడు నివాస స్థానము కావాలి. ఒకప్పుడు దావీదు నిర్మిస్తానంటుంటే వద్దన్నాను నేను, నాకు ఇప్పుడు కావాలి, ఇవ్వగలవా? అదే క్రిస్మస్ అండి. వద్దన్న వాడు వచ్చి చేతులు జోడించి అడగటమే క్రిస్మస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ప్రభువునకు ఏది కూడా సొంతది లేదు, సొంతది ఏదీ లేదు. జన్మించినది పశువుల పాకలో, సొంత ఊరు కాదు, ఎక్కడో అనామకుడుగా అనాథగా ఊరు చివరిలో ఎక్కడో జన్మించాడు. సమాధి చేసినది ఎవరో సమాధి, పుట్టినప్పుడు స్థలము లేదు. సమాధి అప్పుడు కూడా ఎవరిదో జోసెఫ్ ఆరిమథ్య ఆయన కోసం ఆయన తయారు చేసుకున్న ఆ సమాధిలో ఈయన తీసుకుని వెళ్ళి పెట్టారు. పుట్టినప్పుడు లేదు, పోయినప్పుడు సొంత ఇల్లు లేదు. 5 రొట్టెలు వేరే వాళ్ళవి, ద్రాక్ష నీళ్లు వేరే వాళ్ళవి, అన్నీ చివరికి ఆ పాస్కా విందు గది కూడా వేరే వాళ్ళదే, ఆయనదంటూ ఏమీ లేదు. ఆయన ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనములో, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాల్చుకున్నటకు గజం స్థలం కూడా లేదంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ స్థలము నువ్వు ఇవ్వగలవా? ఒకప్పుడు దావీదును వద్దన్న వాడు అడుగుచున్నాడు, మరియ తల్లిని అడిగాడు. ఆ తర్వాత అదే ప్రభు పెద్దయిన తర్వాత గ్రహించి నాకు అసలు స్థలమే లేదంటున్నాడు. మనిషి కుమారుడు తల దాచుకోవటానికి ఆ పశువుల పాకలోనే కాదు, ఆ తర్వాత తరాలలో కూడా నాకు స్థలము లేదు అంటున్నాడు. ఆ ప్రభునకు నువ్వు స్థలము ఇవ్వగలవా? నీ హృదయాన్ని పశువుల పాక చేయగలవా? ప్రభువా, నా హృదయంలో చోటుంది, ఇక్కడ జన్మించు అని మనం చెప్పగలమా? నేను చెప్తాను, చెప్పలేము, చెప్పినా రాడు. దావీదంత మహానుభావుని వద్దన్నాడు. దాదాపుగా దినమునకు 7 పర్యాయాలు దేవుని వైపు తిరిగినవాడు, ప్రార్థన చేసినవాడు, 73 కీర్తనలు పాడినవాడు, దేవుని మందస ముందు డాన్స్ వేసిన దావీదునే వద్దన్నవాడు నువ్వు నేను రెడీ అంటే వస్తాడా? అంత పవిత్రంగా మన హృదయం ఉన్నదా? అంత పవిత్రంగా మన జీవితం ఉన్నదా? అంత యోగ్యమైన స్థితిలో నీవు నేను మన ఇల్లు ఉన్నదా? ప్రశ్నార్థకమే. అందుకే అంటున్నాను, వద్దన్నవాడు మరియ తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు, తర్వాత అంటున్నాడు ఇంకా స్థలం లేదంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఇవ్వగలిగితే నువ్వే మరియ తల్లి అవుతావు. నీ ఇల్లులో స్థలం ఉంటే నీ ఇంటిలో అదే పశువుల పాక అవుతుంది. నీలోకి రావాలన్నా నాలోకి రావాలన్నా మన మనస్సులు హృదయాలు మలినము లేకుండా ఉండాలి. అప్పుడే దావీదును వద్దన్న దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాంటాడు. అక్కడ వద్దన్నవాడు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడతాడు. ఎప్పుడైతే ఎవరైతే ప్రభుని ఆహ్వానిస్తారో అప్పుడే క్రిస్మస్. కాబట్టి మన హృదయ మలినాన్ని తీసివేయమని, నిర్మలమైన హృదయాన్ని దయచేయమని, అందులో ప్రభు జన్మించే భాగ్యం దయచేయమని దేవుని వేడుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.